ఓకే ఆహ్లా స్టార్ట్. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललित श्रीविशाखान्वितांश नमः। ॐ विष्णुपादाय कृष्णभूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ అందరికీ. సో రేపు ఏంటో తెలుసా మీకు? बोनाल माताजी। రేపు ఏకాదశి. సో రేపు మీరు ఏం చేయాలి? మాలలు చాంటింగ్ చేయాలి మాతాజీ. మాల చాంటింగ్ చేయాలి. అసలు ఎంతమంది చేస్తున్నారు? ఎవరైనా ఒక్క మాల చేసేవాళ్ళు, రోజు ఒక మాల చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాతాజీ ప్రతి సాటర్డే ప్రతి ఏకాదశి మాతాజీ చేస్తాం. ప్రతి సాటర్డేనా? అవును మాతాజీ, ప్రతి సాటర్డే ప్రతి ఏకాదశి. వెరీ నైస్. కృష్ణ చేస్తున్నాడా? మాల జపం చేస్తున్నాడా? డైలీ 5 హరే రామ్ హరే కృష్ణ. సూపర్. డైలీ 5 అంటే సూపర్. ఇంకా ఎవరు చేస్తున్నారు? నిఖిల కృష్ణ. ఎవరు చేస్తున్నారు? నిఖిల కృష్ణ డైలీ 5 to 7. ఓ 5 to 7 నిఖిల. వండర్ఫుల్ అసలు. కృష్ణ కృష్ణ నిఖిల కృష్ణ ఇద్దరు. వెరీ నైస్, వెరీ నైస్ నాన్న. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేస్తున్నారు చెప్పండి. ముగ్గురు వచ్చారు, ముగ్గురు ముందుకు వచ్చారు. నేను చేస్తున్నాను ఇప్పటివరకు. ఇంకెవరు చేస్తున్నారు? ఒక్క మాలన్న. సరే, ఏదైతే ఏంటి, ఏకాదశి రోజైనా చేస్తున్నారు మీరు, మిగతా వాళ్ళు కదా. ఏకాదశికి వచ్చి క్లాస్లో కూర్చొని చేస్తున్నారు. అట్లీస్ట్ అప్పుడైనా చెయ్యండి. మీకు మెల్లిమెల్లిగా అలవాటు అవుతూ ఉంటుంది ప్రాక్టీస్. అది మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టడం అనేది, మీరు ఎప్పుడైతే ఒక్క మాల స్టార్ట్ చేసినా అది మెల్లిమెల్లిగా మీకు అలవాటు అవుతూ ఉంటుంది చెయ్యాలని. సో వెరీ గుడ్. పోగుల కృష్ణ, నిఖిల కృష్ణ, ఆహ్లాద్, వెరీ నైస్. అలాగే
రోజు చేసేటట్టుగా రోజు అంటే వీళ్ళిద్దరైతే చేస్తున్నారు, పోగుల కృష్ణ నిఖిల కృష్ణ. ఆహ్లాద్ మెల్లిమెల్లిగా ఒక మాల చేయడానికి ట్రై చెయ్యి రోజు. అదొక డోస్ అన్నమాట నీకు. ఏంటంటే బయట వెళ్తాం కదా, బయట వెళ్ళినప్పుడు కొన్నిటి నుంచి తప్పించుకుంటాం అన్నమాట. కొన్ని బ్యాడ్ థింగ్స్ నుంచి మనకి మనం కాపాడుకోవడం, అది యాంటీ అన్నమాట. కొన్ని డేస్ బాగుండవు, అన్ని రోజులు మంచిగా ఉంటాయని మనం అనుకోవద్దు. ఏదైనా మంచి ఉండని రోజుకి అది కాపాడుతుంది. మనం చేసిన మాల జపం మనల్ని కాపాడుతుంది. సో మన అకౌంట్లో ఇవి ఉంచుకోవాలి, మాల జపాల ఈ అకౌంట్ ఉంచుకోవాలి భక్తి అకౌంట్లో. సో ఈ భక్తి మనల్ని ఎప్పుడన్నా ఒకసారి హెల్ప్ చేస్తుంటుంది. ఈ అకౌంట్లోకి వెళ్ళి కొంచెం ఎట్లయితే మనం డబ్బులు డ్రా చేస్తూ ఉంటాం కదా, బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బులు సంపాదించుకొని ఒక దాంట్లో పెట్టుకుంటూ ఉంటాం. సో ఇన్ ద సేమ్ వే మనం మాల జపం అకౌంట్లో కొంచెం ఉంచుకోవాలి. ఉంచుకుంటే అది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైనా. సో వెరీ నైస్. సో మనం వెళ్ళిపోదాము. మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్నాము ఇప్పుడు రివిజన్లో. సో మీ యొక్క టంగ్కి ఎక్సర్సైజ్ పెడుతున్నాం కదా మనము. నిన్న ఏవో కొన్ని చేసాము. సమ్ నథింగ్ ఇక్కడ ఆపేసాం అనుకుంటా. కిం నో రాజ్యేణ గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. ఇక్కడ ఆపేసాం మనము యాక్చువల్గా. సో మనం ఒక్కొక్కరికి అడుగు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు మళ్ళీ. किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च. వెరీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ మనము అద్వైత ఉన్ను లేకపోతే పోగుల కృష్ణ ఉన్ను నిఖిల కృష్ణ ఇద్దరు చెప్తారు, వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇద్దాం. తర్వాత అద్వైత దగ్గరకు వద్దాం. కృష్ణ ఇద్దరు చెప్పండి అమ్మా మీరు. కిం నో రాజ్యేన గోవింద राजे गोविन्द రాజ్యేన राजेन గోవింద गोविन्द కిం భోగైర్ किन्दुबै భోగైర్ ओगैर् జీవితేన వా जीनिवेदवा ఏషామర్థే येषामर्थे కాంక్షితం నో काङ्क्षितं नो రాజ్యం భోగాః రాజ్యం భోగాః చక్కగా చెప్పాలి. భోగాః సుఖాని చ. సుఖాని చ. ఓకే, వెరీ నైస్. మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ అద్వైత. అండ్ అద్వైత ఇంకా అతుల్య వాళ్ళ మదర్ చెప్తారు ఎట్లాగో. సో అద్వైత అండ్ సాధ్వి ఇద్దరికి ఇద్దాము మనం ఛాన్స్. ఫస్ట్ అద్వైత చెప్తుంది, తర్వాత సాధ్వి చెప్తుంది. ఓకే. కిం నో సాధ్వి చెప్పు. కిం నో ఆమె చెప్పాక, అద్వైత చెప్పాక నువ్వు చెప్పాలి, అందుకంట కిమని. రాజ్యేన సాధ్వి ఆగు, ఫస్ట్ తను చెప్పని, చెప్పిన తర్వాత నెక్స్ట్ నువ్వు చెప్పు. రాజ్యేన
రాజ్యేన రాజేన రాజ్యేన సాధ్వి రాజ్యేన రాజేన గోవింద 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 కిం భోగైర్ కిం భోగై జీవితేన వా జీవితేన వహ లేదు వా అంతే ఏషామర్తే వత్రే ఏషాం వత్రే మర్తే వత్రే కాంక్షితం నో కాంక్షితంతో రాజ్యం భోగాః రాజ్యం భోగాః సుఖాని చ సుఖాని చ చెప్పలేదు సుఖాని చ ఓకే ఓకే మ్యూట్లోకి వెళ్ళిపోండి ఇప్పుడు ముకుంద ప్రియ చెప్పమ్మా కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ ఓకే వెరీ నైస్ అతుల్య చెప్పినాను కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైతే కిం భోగైర్ కిం భోగైర్ జీవితేన వా జీవితేన వా ఏషామర్తే ఏషామర్తే కాంక్షితం నో కాంక్షితం నో రాజ్యం భోగాః రాజ్యం భోగాః సుఖాని చ సుఖాని చ ఓకే వెరీ నైస్ ఓకే నెక్స్ట్ అందరు అయిపోయారు సో ఇక్కడ ఇంగ్లీష్లో ముకుంద ప్రియకి ఇద్దాం ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పడానికి ఇంగ్లీష్లో చెప్పమ్మా ముకుంద ప్రియ గజ్జమే పెట్టుకోండి O Govinda, of what avail to us are a kingdom, happiness, or even life itself, when all those from whom we may desire them are now arrayed on this battlefield. ఓకే ఫైన్ దీత్య ఇంగ్లీష్లో చెప్పు Govinda, of what avail to us are a kingdom, happiness, or even life itself, when all those for whom we may desire them are now arrayed on this battlefield. ఓకే శ్లోక చెప్పు దీత్య किं नो राजेन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च. ఓకే ఆహ్లాద్ తెలుగులో చదువునానా మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? వెరీ నైస్ ఓకే మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది 33 and 34 కానీ అందరు మొత్తము చదవాలి సరే నేను ఒకసారి చదివి వినిపిస్తాను
అప్పుడు తర్వాత ఆహ్లాద్, దీత్య, ముకుంద ప్రియ తర్వాత మెల్లిగా అందరికి ఇద్దాం. త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాः తదైవ చ పితామహాః మాతులాం శ్వశురా పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా. మళ్ళీ చెప్తాను. శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి నతో అపి మధుసూదన. మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ నుంచి. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితరః పుత్రాన్ తదైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రాः శ్యాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి నతో అపి మధుసూదన. ఓకే, ఆహ్లాద్కి ఇద్దాం ఫస్ట్. ఆహ్లాద్ వినిపించట్లే, గట్టిగా గట్టిగా మళ్ళీ ఫస్ట్ నుంచి. వినిపించట్లే సరిగ్గా, ఎందుకో. ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞాతో అపి మధుసూదన. జ్ఞతోపి మధుసూదన. జ్ఞాతోపి మధుసూదన. వెరీ నైస్, చాలా బాగా చెప్పావు. దీత్య. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రా శాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి నతోపి మధుసూదన. సూపర్. ముకుంద ప్రియ. తాయిమేవ వస్థితా యుద్ధే ప్రాణమాస్త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రాస్ తథైవ చ సెకండ్ లైన్ పోయిందమ్మా, సెకండ్ లైన్ మళ్ళీ చదువు. ప్రాణమాస్త్యక్త్వా ధనాని చ ప్రాణమాస్త్యక్త కాదు, ప్రాణం త్యక్త్వా. ప్రాణాం త్యక్త్వా. ప్రాణాం త్యక్త్వా ధనాని ఆచార్య చ. ధనాని చ. ధనాని చ ఆచార్య పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులాః శ్వశురా పుత్రాః పౌత్రా శ్యాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుం ఇచ్చామి జ్ఞానతోమపి మధుసూదన. నతో అపి మధుసూదన. ఎస్, వెరీ నైస్. ఓకే, ఇది ఎవరైనా రిపీట్ చేస్తారా లేకపోతే విన్నాం చాలే మాతాజీ అంటారా? ఓకే, సాధ్వి రిపీట్ చేయడానికి రెడీ ఉంది. ఇంకెవరు? ఓ, మేనేజా కూడా వచ్చిందా? మేనేజా ఇంకా సాధ్వి ఇద్దరు రిపీట్ చేస్తారంట. సో ఫస్ట్ మేనేజా చెప్పిన తర్వాత సాధ్వి నువ్వు చెప్పాలి. మేనేజాది చక్కగా వినాలి సాధ్వి.
నేను చెప్తాను, తర్వాత మేనేజర్ చెప్తుంది, తర్వాత సాధ్వి. త ఇమేవ స్థితా యుద్ధే తైమేవ వస్తాయుద్ధే త ఇమేవ స్థిత వెయిట్ సాధ్వి సరిగ్గా చెప్పలే, ఆగు ఈ మేనేజర్. త ఇమేవ స్థిత తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ప్రాణాస్త్యక్త్వా ధనాని చ ధనాని చ ఆచార్య ఆచార్య పితరః పితరః పుత్రాస్ పుత్రాస్ తదైవ తథైవ చ పితామహాః చ పితామహః మాతులాం మాతులాస్ శ్వశురాః శ్వశురా పౌత్రాః పౌత్రాః శ్యాలాః శ్యాలాః సంబంధినస్తథా సంబంధినిస్తతః సంబంధినస్తథా ఏతాన్న ఏతాన్ హంతుమిచ్ఛామి హంతుమిచ్ఛామి నతోऽపి గతో అపి మధుసూదన మధుసూదన ఓకే. ఇప్పుడు మనము ఎవరైనా ఇంకా చెప్తాము అని ముందుకు వస్తున్నారా? నాకు కావాలి, నేను చెప్తా అన్న వాళ్ళు రండి. చెప్తారా ఏమన్నా? సరే, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంతగా. సో మనము వచ్చేస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది. ఎందుకు అంటే సాంస్క్రిట్ పదాలు కదా, కొంచెం తప్పులు పోతే మొత్తం తప్పులు పోతుంది. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే నేను తైవాన్లో ఉన్నప్పుడు చైనీస్ లాంగ్వేజ్ కదా అక్కడ. సో అక్కడ లవ్సు చిన్న తేడా అన్నమాట. లవ్సు అంటేనేమో ఎలుక, లవ్సు అంటేనేమో టీచర్. సో మనం కొంచెము టీచర్ని లవ్సు అన్నామనుకో ఆయన కోపం వచ్చేస్తుంది, ఎలుక అంటుంది నన్ను అని. చూసారా ఎంత ఎంత డిఫరెన్స్ చూసారా? లవ్సు చిన్నగా ఏదో చిన్నగా తేడా అంతే. సో అందుకోసం ఏం చేయాలి మనము, ఈ సాంస్క్రిట్ వచ్చింది అంటే మనకు అన్ని భాషలు వచ్చేస్తాయి. సో మీరు ఆ మ్యూట్లో ఉండి ఇక్కడ వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు మీరు అంటూ ఉండాలి. మీతో వాళ్ళందరూ అంటూ ఉంటే అసలు మీకు తెలీదు మీరేమవుతారో. మీ భాషా పరిజ్ఞానం అంతా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి ఆహ్లాద్ స్టార్టింగ్ ఇలా లేడు, దీత్య కూడా ఇలా లేకుండే, కృష్ణారాధ్య వీళ్ళందరూ చాలా అంటే తడబడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నారో అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. అంత బాగా చెప్పే అంత స్టేజ్కి వచ్చారు. సో మీరు కూడా అందరు అవుతారు, టైం తీసుకుంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి. వాళ్ళు కూడా ఇలాగే సాధన చేశారు, ఊరికే రాలేదు. వాళ్ళు కూడా ప్రతిసారి చేతులు హ్యాండ్ రేస్ చేసేవాళ్ళు, నేను చెప్తా కాంపిటీషన్ తోటి అలా చెప్తూనే చక్కగా అయ్యారు వాళ్ళందరూ. సో ఓకే, సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఒకసారి మేనేజ్ అని చెప్పమందాం. ఇప్పుడు ఇంగ్లీష్లో అక్కడ వెయిట్, ఇంగ్లీష్లో మేనేజ్ అని అడుగుదాము. చెప్పు మేనేజర్.
O Madhusudana, when teachers, fathers, sons, grandfathers, material uncles, father-in-law, మ్యాటర్నల్ grandson, వెయిట్ మ్యాటర్నల్ అంకుల్స్ అంటే అమ్మ సైడ్ అమ్మ తమ్ముళ్ళు చెప్పు మ్యాటర్నల్ అంకుల్స్ material uncles, father-in-law, grandsons, brothers-in-law, and other relatives are ready to give up their lives and properties and are standing before me. Why should I wish to kill them, even though they might otherwise kill me? ఓకే ఇప్పుడు ఆహ్లాద్ ఒకసారి చెప్పు నాన్న చెప్పు O Madhusudana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law, and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? ఓకే వెరీ గుడ్ ఓకే దీనికి తెలుగులో ఉందా ఒకసారి చూస్తాను ముకుంద ప్రియ చెప్పు ముకుంద ప్రియ చెప్పు ఓకే లేదు దీంట్లో చెప్పు O Madhusudana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law, and other relatives are ready to give up their lives, though they might otherwise kill me. ఇక్కడ కొంచెం పోగొట్టావు టు గివ్ అప్ దేర్ లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఈ లైన్ ఎగరగొట్టేసి ఫోర్త్ లైన్ చదివేశావు ముకుంద ప్రియ ఇది చదవాలి చదువు అండ్ ప్రాపర్టీస్ సరే ముకుంద ప్రియ చాలనుకుంటుంది ఓకే సో దీత్య ఇది తెలుగులో ఉంది చూడు ఇది చదువు ఇక్కడ ఉంది కింద గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు. ఓ జనార్దన ఓకే ఓ మధుసూదనను అనుకుంటా మధుసూదన ఓ మధుసూదన కిందికి వెళ్ళిపోయింది అది ఓకే ఫైన్ అందరు బాగా చెప్పారు ఇంకొక శ్లోకాకి చేయగలమో లేదో నాకు తెలియదు ఇది చెప్పు ఆహ్లా చెప్పు నాన్న ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పేస్తారు ఇది అపిత్రైలోక్య రాజస్య హేతో కిం ను మహీ కృతే నిహత్యాదార్థ రాష్ట్రాణ కా ప్రీతిః స్యాత్ జనార్దన వెరీ నైస్ నెక్స్ట్ ముకుంద ప్రియ చెప్పు अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते निहत्यादार्तराष्ट्रान् का प्रीतिः स्यात् जनार्दन का प्रीतिः स्यात् जनार्दन నెక్స్ట్ దీత్య अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते निहत्यादार्तराष्ट्रान् का प्रीतिः जनार्दन. ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి వచ్చు అన్న వాళ్ళు రండి ఇది లాస్ట్ కదా అందుకోసం టైం అయిపోయింది ఓకే సో ఇంగ్లీష్లో ఆహ్లా చెప్పు తర్వాత తెలుగులో దీత్య చెప్తుంది ఇంగ్లీష్లో ఆహ్లాద్ అండ్ ముకుంద ప్రియ ఇద్దరు చెప్తారు చెప్పమ్మా O maintainer of all living entities, I am not prepared to fight with them even in exchange for the tree worlds, let alone this earth. What pleasure will we derive
from Derive. killing the sons of derive from killing the sons of Dhritarashtra. Mukunda Priya. O maintainer of all living entities, I am not prepared to fight with them even in exchange for the three worlds, let alone this earth. What pleasure will we Derive. derive from killing the sons of Dhritarashtra? ఓకే, తెలుగులో దీత్య చెప్పిన. ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయిన వానవాడ ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? ఓకే, సో టైం అయిపోయింది. మనం రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇలాగే ప్రతి సాటర్డే సండే మనము రివిజన్ చేస్తూ వెళ్దాము, మనము ఇంప్రూవ్ చేసుకుంటూ ఉందాము. సో వాంఛా కల్పతరుభ్యశ్చ ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. జై. శ్రీల ప్రభుపాదికి జై. జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ